వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈ రోజు మనం తెలుగు పాఠ్య పుస్తకాలు, వాటి ముఖ చిత్రాలు మరియు ఆ ముఖ చిత్రాలపై ఉన్న పేర్లు, ఆ ముఖ చిత్రంలో ఉన్న చిత్రాలు ఏ పాఠ్యాంశానికి సంబంధించింది అన్న విషయాలను గురించి తెలుసుకుందాం. ఇందులో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ముఖ చిత్రాలు, వాటి చిత్రాలు, వాటిపై ఉన్న పేర్లు ఏంటి అవన్నీ గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను. ముందుగా జాబిల్లి 3 3వ తరగతి పుస్తకాన్ని జాబిల్లి 3గా పిలుస్తారు. అందులో ముఖ చిత్రంలో ముందు వైపు ఉన్న కవర్ పేజీలో జాబిల్లి 3లో మొదటి పాఠమైన వానదేవుడా పాఠ్యాంశానికి సంబంధించిన చిత్రం అనేది ఉంటుంది. అలాగే కొంచెం కిందికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ హైదరాబాద్ అని రాసి ఉంటుంది. వెనుక వైపు చూస్తే లేగదూడ పాఠ్యాంశానికి సంబంధించిన చిత్రం ఒకటి ఉంటుంది, వానదేవుడ పాఠ్యాంశానికి సంబంధించిన చిత్రం ఒకటి ఉంటుంది. కింది వైపున చూస్తే రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ తెలంగాణ హైదరాబాద్ అని మరియు విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక అని ఈ జాబిల్లి 3 3వ తరగతి పాఠ్యాంశం తెలుగు పాఠ్యపుస్తకం యొక్క ముఖ చిత్రం పైన రాసి ఉంటాయి. అలాగే 4వ తరగతి ముఖ చిత్రంకి వస్తే ముందు వైపున జాబిల్లి 4 అని రాసి ఉంటుంది, 4వ తరగతి అని రాసి ఉంటుంది. కింది వైపున వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ హైదరాబాద్ మరియు విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్, రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ తెలంగాణ హైదరాబాద్ విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక అని రాసి ఉంటుంది. తర్వాత జాబిల్లి 5 అంటే 5వ తరగతి. ఈ 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం యొక్క ముందు వైపున జాబిల్లి 5 అని, 5వ తరగతి అని, 5 తరగతి అని రాసి ఉంటుంది. అలాగే వెనుక వైపున చూస్తే గాంధీజీ మరియు కొందరు పిల్లలు వారు గాంధీజీని అడుగుతున్నట్లుగా చిత్రం అనేది ఉంటుంది. కింది వైపున రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ తెలంగాణ హైదరాబాద్ అని రాసి ఉంటుంది. తర్వాత నవవసంతం 1 అంటే 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాన్ని నవవసంతం 1 అని పిలుస్తారు. ఇందులో ఈ ముఖ చిత్రాలు ఏమేమి ఉంటాయంటే ముందు వైపున ఈ నవవసంతం 6వ తరగతి పాఠ్యపుస్తకం యొక్క ముందు వైపున స్నేహబంధం పాఠ్యాంశానికి సంబంధించిన ఉన్మికీకరణ చిత్రం అనేది ఉంటుంది. అలాగే కాపాడుకుందాం పాఠ్య చిత్రాలలో కోతి చిత్రాలు ఉంటాయి కదా, కాపాడుకుందాం అనే పాఠ్యాంశానికి సంబంధించిన కోతి చిత్రాలు కూడా ఉంటాయి. అలాగే వెనుక వైపున చూస్తే శతక సుధ ఉన్ముఖీకరణ చిత్రం ఒకటి, లేఖ ఉన్ముఖీకరణ చిత్రం ఒకటి, ఇంకొకటి 3 రచయితల గురించి ఉంటుంది. అందులో ఒకటి భద్రాచల రామదాసు, 2 వానమామలే వరదాచార్యులు, 3 పల్ల దుర్గయ్య. ఈ ముగ్గురి గురించిన విషయాలు కూడా ఈ నవవసంతం 1 6వ తరగతి పాఠ్యపుస్తకం యొక్క వెనుక వైపున రాసి ఉంటుంది. తర్వాత నవవసంతం 2 అంటే 7వ తరగతి పాఠ్యపుస్తకం తెలుగు పాఠ్యపుస్తకం నవవసంతం 2 అని పిలుస్తారు. ఆ పాఠ్యపుస్తకం యొక్క ముందు వైపున పేర్లు ఉంటాయి. ఏమేముంటాయి? నవవసంతం 2 అని, 7వ తరగతి తెలుగు వాచకం, తెలుగు ఇంగ్లీష్ రెండింటికి సంబంధించింది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది అని ఉంటుంది. అలాగే వెనుక వైపున చూస్తే ఈ నవవసంతం 2 7వ పాఠ్యాంశమైన శిల్పి పాఠంలో గల చిత్రం ఒకటి ఉంటుంది. అలాగే ఆరుట్ల కమలాదేవి, దేవులపల్లి రామానుజరావు, గుర్రం జాషువా వీరు ముగ్గురికి సంబంధించిన విషయాలు కూడా ఈ నవవసంతం 2 7వ తరగతి పాఠ్యాంశం వెనుక వైపున రాసి ప్రింట్ వేసి ఉంటుంది. తర్వాత నవవసంతం 3 అంటే 8వ తరగతి పాఠ్యపుస్తకం, 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాన్ని నవవసంతం 3 అంటారు. దీనికి ముందు వైపున నవవసంతం 3 అని 8వ తరగతి తెలుగు వాచకం ప్రథమ భాష అని రాసి ఉంటుంది. మరియు ఈ ముందు వైపు ఉన్న ఉపవాచకంలో 5వ పాఠ్యాంశమైన జానపద కళలు సంబంధించి గొల్ల సుద్దుల చిత్రం మరి ఉంటుంది. అలాగే విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక అని చెప్పి కింది వైపున రాసి ఉంటుంది. వెనుక వైపున చూస్తే తుపాకీ రాముడు, ఇతని పిట్టల దొర అని కూడా అంటారు, మరియు ఇల్లు ఆనందాల హరివిల్లు పాఠ్యాంశ చిత్రం ఉంటుంది. అలాగే నన్నయ్య, షోయబుల్లా ఖాన్, పివి నరసింహారావు వీరికి సంబంధించిన విషయాలు కూడా ఈ నవవసంతం 3 8వ తరగతి పాఠ్యపుస్తకం వెనక వైపున రాసి ఉంటాయి. అలాగే కిందికి అదే పేజీలో కిందికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ తెలంగాణ హైదరాబాద్ అని కూడా రాసి ఉంటుంది. తర్వాత 9th 10th తెలుసుకునే ముందు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చేరే వీలవుతుంది. అలాగే లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తర్వాత సింగిడి 1 అంటే 9వ తరగతి పాఠ్యపుస్తకాన్ని తెలుగు పాఠ్యపుస్తకాన్ని సింగిడి 1గా అంటారు, సింగిడి 1 అని అంటారు. దీని ముఖ చిత్రం ముందు వైపున పేర్లు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? సింగిడి 1 తెలుగు వాచకం ప్రథమ భాష 9వ తరగతి 9 అని రాసి ఉంటాయి.
తర్వాత ఉద్యమ స్ఫూర్తి పాఠ్యాంశ చిత్రం అనేది ఒకటి ఉంటుంది. అలాగే శతక మధురిమ పాఠ్యాంశంలో అందే వెంకటరాజంకు సంబంధించిన సీస పద్యం పక్కన ఉన్న చిత్రం కూడా ఒకటి ఉంటుంది. ఏముంటుంది? శతక మధురిమ పాఠ్యాంశంలో ఉండే అందే వెంకటరాజంకు సంబంధించిన సీస పద్యం పక్కన ఉన్న చిత్రం ఒకటి ఉంటుంది. తీయని పలకరింపు పాఠ్యాంశంలోని చిత్రం ఒకటి ఉంటుంది. అలాగే కింది వైపున వస్తే విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక అని ముందు వైపున ఉంటుంది. వెనుక వైపున చూస్తే సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, సావిత్రిబాయి వీరి ముగ్గురికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అలాగే వలస కూలీ పాఠ్యాంశ చిత్రం, డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి గారి వాగ్భూషణం పాఠ్యాంశ చిత్రం ఉంటుంది. కింది వైపున రాష్ట్ర పరిశోధనా సంస్థ తెలంగాణ హైదరాబాద్ అనే విషయాలు కూడా ఉంటాయి. తర్వాత ఆఖరిది సింగిడి 2 10వ తరగతి ముఖ చిత్రం. ముందు వైపున పేర్లు యాజ్ యూజువల్గా సింగిడి 2 తెలుగు వాచకం, ప్రథమ భాష, 10వ తరగతి ఇలా రాసి ఉంటాయి. కిందికి వస్తే కొత్త బాట అనే పాఠ్యాంశం యొక్క పాఠ్యాంశ చిత్రం ఒకటి ఉంటుంది. కింది వైపున విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక అని రాసి ఉంటుంది. వెనుక వైపున చూస్తే దాశరథి కృష్ణమాచార్య, డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ పాకాల యశోదారెడ్డి వీరికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అలాగే భిక్ష పాఠ్యాంశంకు సంబంధించిన చిత్రం ఒకటి ఉంటుంది. తర్వాత కిందికి వస్తే రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ తెలంగాణ హైదరాబాద్ అని రాసి ఉంటుంది. ఇవి కూడా చదువుకోవాలా, ఇవి కూడా అవసరమా అంటే అవసరమేనండి. ఇప్పుడు ప్రశ్నలు అడిగే విధానం, ప్రశ్నల సరళి అనేది మారింది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా అడుగుతాడో కూడా తెలియట్లేదు. అందుకని ఇవి కూడా చదువుకొని ఉంటే, తెలుసుకొని ఉంటే, ఒకవేళ కనుక క్వశ్చన్ లాంటిది వస్తే, డిఎస్సిలో అయినా టెట్లో అయినా క్వశ్చన్ వస్తే మన చేతిలో ఉన్న మార్క్ని వదలకుండా ఉండడానికి ఇది కూడా ఒకసారి చూసుకోండి. మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. లేదు మీకే వీలు ఉంటే చూసుకొని ఒకసారి నేను చెప్పింది రైటా అని కూడా కామెంట్ చేయండి. ఏదైనా తప్పు ఉంటే కూడా చెప్పండి, నేను కరెక్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ చెప్పిన విషయాలన్నీ కూడా ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ 2024-25కి సంబంధించిన పుస్తకాలను డౌన్లోడ్ చేసుకొని మరీ చూడడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.